బెల్ట్ షాపులు వద్దని పోరాడిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా జైలుకు పంపించారు. స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టినా కావాలని అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టి జైలుకు పంపించారు. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు పోరాడతాము అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏ ఊరు కూడా మాకు బెల్ట్ షాప్ కావాలని కోరుకోదు మిత్రులారా. ఎందుకంటే మా అక్కలు అమ్మలు ఇక్కడనే ఉన్నారు. ఎవరైనా మా భర్తలు గాని మా పిల్లలు గాని సారవే దాకాలని ఎవరు అనుకుంటారా? ఎవ్వరు కూడా అమ్మా ఇది లేకపోతే బాగుంటారు బిడ్డ. ఈ 90 ml ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గత్తరలాగా తగిలింది. ఈ 90 ml లేకపోతే బాగుంది. ఎందుకంటే ఆల్కహాల్ అనేది విషం. అది మొత్తం ఊరినే నాశనం చేస్తుంది. ఈ ఊర్లో యువకులారు మా ఊర్లోకి వెళ్ళి తీసేయండి అన్నారు. దానికి ఈ ఊర్లో వాళ్ళు వీళ్ళు తోసుకున్నారు. ఓకే, తోసుకున్నారు, అయిపోయింది. మరి ఒక వర్గం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఆ కౌంటర్లకు వెళ్ళి 90,000 రూపాయలు తీసుకొని పోవడానికి సిద్ధమైనరు. ఆయన కొట్టి తీసుకొని పోతాం బిడ్డ అని చెప్పి